మనం ఇంట్లో చిన్న గోడ కడితేనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇటుకలు, ఇసుక, సిమెంట్ నాణ్యత పరిశీలిస్తాం. మంచి మేస్త్రికి పని అప్పగిస్తాం. అదే ఏపీలో కూటమి పాలనలో అయితే ఎంత పెద్ద నిర్మాణమైనా కట్టేవాడిని అనుభవం అక్కర్లేదు. వారికి నాణ్యమైన మెటీరియల్ వాడక్కర్లేదు. కట్టేవాడు మనోడైతే చాలు, మనకు కమిషన్ ఇస్తే చాలు. సింహాచలం ఆలయంలో కట్టిన రిటైనింగ్ వాల్ పరిస్థితి కూడా ఇంతే. కక్కుర్తి నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సింహాచలం అప్పన్న చందనోత్సవం పండుగ అంటే ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు పెద్ద సంబరం. లక్షలాది భక్తులు అప్పన్న నిజరూప దర్శనం కోసం సింహాచలం కొండకు వస్తారు. ఇంత పెద్ద పండుగ కోసం ఆలయ అధికారులు ఎంత శ్రద్ధగా పనిచేయాలి? భక్తుల సౌకర్యాలు, ఏర్పాట్లు ఎన్ని రోజుల ముందుగా పూర్తి చేయాలి? ఇదేమీ కూటమి పాలకులకు పట్టదు. యథా పాలకులు తథా అధికారులు. లక్షలాది మంది భక్తులు వచ్చే చందనోత్సవానికి చివరి రోజుల్లో హడావుడిగా ఏర్పాట్లు చేశారు. 3 రోజుల ముందు క్యూలైన్ పక్కన రిటైనింగ్ వాల్ నిర్మించారు. ఇప్పుడదే భక్తుల పాలిట మృత్యువుగా మారింది. సాక్షి ప్రతినిధి రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ప్రదేశం వద్ద ఉన్న నాసిరకం మెటీరియల్ గురించి పూర్తిగా వివరించారు. అక్కడున్న ఇటుకలు గట్టిగా కొడితే పిండిగా మారుతున్నాయి. సిమెంట్ మెత్తగా మారిపోతోంది. అంటే గోడ నిర్మాణానికి వాడిన ఇటుక, సిమెంట్ పూర్తిగా నాసిరకం. చెప్పాలంటే పూర్తిగా పనికిరాని మెటీరియల్ వాడి గోడ నిర్మించారు. అందుకే 3 రోజులకే కుప్పకూలి భక్తుల ప్రాణాలు బలి తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏ నిర్మాణమైనా పూర్తయితే నాణ్యత తనిఖీ చేస్తారు. మరి ఈ గోడను నిర్మించిన కాంట్రాక్టర్, అతని వెనుక ఉన్న నాయకుడు, ఓకే చేసిన అధికారుల మీద ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుందో చూడాలి. లక్షలాది మంది భక్తులు వచ్చే ఉత్సవానికి ఏర్పాట్లు ఎంత గొప్పగా ఉండాలి? రక్షణ, భద్రతా చర్యలు ఎంత ఖచ్చితంగా ఉండాలి? కానీ కూటమి పాలనలో ఇవేమీ ఉండటం లేదు. కొద్ది రోజుల క్రితం తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల దగ్గర తొక్కిసలాట చూసినా, ఇప్పుడు సింహాచలంలో గోడ నాసిరకంగా నిర్మించినా పోయేది జనమేగా అన్న నిర్లక్ష్య ధోరణి పాలకుల్లో స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.